95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ ఉత్సవాల్లో మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ ద్వారా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జనగామ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల ఫుడ్ ఫెస్ట్ను స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సకాలంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనని రక్షించారు. తెలంగాణ టర్న్స్ 10th వేడుకల్లో భాగంగా నదుల పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సరస్సు వద్ద ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగింది. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. చేప ప్రసాదం కోసం తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. మేడ్చల్ మండలం రాజేంద్రనగర్ జోన్తో పాటు వ్యవసాయ శాఖ, మేడ్చల్ పిఎస్, చేవేళ్ల పిఎస్ అధికారులు సంయుక్తంగా నకిలీ విత్తనాలపై ఆపరేషన్ నిర్వహించారు. రైతులకు విక్రయించేందుకు నిల్వ చేసిన 3.35 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటి విలువ దాదాపుగా 95 లక్షలు ఉంటుందని తెలిపారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర ప్రారంభోత్సవానికి మదనపల్లె నుండి భారీ సంఖ్యలో జన సైనికులు తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ మాట్లాడారు. సీఎం మాట్లాడుతూ ఉద్యోగులకు ఎంత వీలైతే అంత మంచి చేయడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధమే అని అన్నారు. జీపీఎస్ కోసం 2 ఏళ్లుగా కసరత్తు చేశామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు, వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారని అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో బేబీ నైనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేజిక్కించుకోవడం కోసం దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ వ్యూహమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే డబ్బులు వెదజల్లి దొంగ ఓట్లతో అధికారంలోకి రావడానికి వైసీపీ అన్ని రకాల ఎత్తుగడలు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గాలకు డబ్బులు చేరిపోయాయని బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయనా అన్నారు. ముఖ్యమంత్రి సారథ్యంలో వడ్డెర సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యతని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాలలో జరిగిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కుల వృత్తి మీద ఆధారపడే వారికి ఎటువంటి ఇబ్బంది రానియమని తెలిపారు. ముఖ్యమంత్రి సారథ్యంలో వడ్డెర సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత అందించామని వెల్లడించారు. నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ సిద్దిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట శివార్లో నిర్మిస్తున్న ఐటీ హబ్ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఎస్ఐఐసి జోనల్ మేనేజర్ మాధవిలతో కలిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీకొట్టడంతో 3 మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. అనంతపురం జిల్లా ఫారెస్ట్ అధికారుల వలకు ఎలుగుబంటి చిక్కింది. బి ఆలేరు, ఆలమూరు గ్రామాల్లో ఎలుగుబంటి సంచరిస్తుంది. ఓ మహిళపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. స్థానికుల సాయంతో అధికారులు ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటిని అడవిలో సురక్షితంగా వదిలేస్తామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందులకు వెళ్తున్న ట్యాంకర్ బోనకల్ క్రాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా ట్యాంకర్ బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్ కేదార్నాథ్లోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక రాష్ట్రాల నుండి వచ్చిన కేదార్నాథ్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కమిటీ చైర్మన్ చీకటి మధుసూదన్ మాట్లాడుతూ ఎంతమంది భక్తులు వచ్చినా వారికి భోజనం ఏర్పాట్లు చేస్తానని అన్నారు.
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మణితాడు ఇసుక రీచ్ నుండి నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ పనులకు మరియు జగనన్న కాలనీకి సంబంధించి జేపీ కనెక్షన్స్ ఆధ్వర్యంలో తరలిస్తున్న ఇసుకను సుండుపల్లి ఇసుక మాఫియా పట్టుకుంది. దీంతో జేపీ కన్స్ట్రక్షన్స్ సిబ్బందికి ఇసుక మాఫియాకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు. అంబటి రాయుడు రాజకీయాలకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నమయ్య జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు పోలీసులు. బి కొత్తకోటలోని ఆలేరువాగులో గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఎస్ఈబీ అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేశారు. బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వం ఏపీలో త్వరలో వస్తుందని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో చాలా మంది నేతలు భేటీ అవుతారని, అమిత్ షా చంద్రబాబు భేటీపై ఇరువురు నేతలే చెబితే బాగుంటుందన్నారు. పొత్తుల గురించి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.